ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వయసు చిన్న కానీ ఆ మనస్సు మాత్రం వెన్న. తన వయసు బాలికలు పుట్టినరోజు వేడుకలకు డబ్బులు ఖర్చు పెట్టి నానా హంగామా చేస్తుంటే ఆమె మాత్రం చాలా గొప్పగా ఆలోచించింది. మంచి హృదయంతో అనాథల మధ్య జన్మదిన వేడుకల్ని జరుపుకొని వాళ్ల ఆకలిని తీర్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చిన్నలక్ష్మాపురం గ్రామానికి చెందిన కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి దంపతుల కుమార్తె మోక్షారెడ్డి అనాథ వృద్ధుల మధ్య తన పుట్టినరోజు చేసుకుంది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ తన చేతులతో భోజనం పెట్టింది, పళ్లను పంచిపెట్టింది. చిన్న వయసులోనే సేవాగుణం ప్రదర్శించి పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇందుకు కారణం ఏంటంటే తాను చూసిన కొన్ని దృశ్యాలే అంటోంది మోక్షారెడ్డి. గతంలో తన తల్లిదండ్రులతో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కొంతమంది అనాథలు రోడ్డుపై ఏరుకుని తిరగడం చూసి చలించిపోయింది. అప్పుడే వాళ్ల ఆకలిని తీర్చాలని మనసులో తట్టింది. తల్లిదండ్రులతో గొడవపడి ఆ అనాథ వృద్ధులకు ఆహారం మరియు డబ్బులు పంచింది. అప్పటి నుంచి ప్రతి పుట్టినరోజు వేడుకల్ని అనాథ వృద్ధాశ్రమంలో జరుపుకుంటోంది మోక్షారెడ్డి. ఆమెకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. తనలాగే మిగిలిన వాళ్లందరూ పుట్టినరోజుల్ని అనాథాశ్రమంలో జరుపుకొని వాళ్ల ఆకలిని తీర్చాలని మోక్షారెడ్డి విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఆహారాన్ని వృధా చేయకుండా అభాగ్యులకు పంచాలని వేడుకుంటోంది. ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద మనసును చాటుకుంటున్న మోక్షారెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. రెడ్డి సంతోష, మా పాప మోక్షారెడ్డి. అయితే ఒక రోజు మేము పెళ్లికి వెళ్తున్నాము కారులో. అయితే ఏమైందంటే ఇద్దరు ముసలి వాళ్ళు అడుక్కుంటున్నారు, బెగ్గింగ్ చేస్తున్నారు అనమాట. అయితే కింద పడ్డ ఫుడ్ కూడా వాళ్ళు ఏరుకొని, బ్రెడ్ అలాంటి ముక్కలు పడుతుంటే ఏరుకొని తీసుకుంటే మా పాప ఏం చేసింది, కారు ఆపు మరి వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చి ఆ రోజు ఏమన్నదంటే మా పాప, నా బర్త్డే సెలబ్రేషన్స్ వద్దు, ఇక నుండి నేను ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లకు కానీ చిన్నపిల్లలు ఉన్న అనాథాశ్రమంలకు కానీ ఫుడ్ డొనేషన్ చేస్తాను మమ్మీ, ఈ రోజు నుంచి నా బర్త్డే సెలబ్రేషన్స్ వద్దు, ఇలాంటి ఈవెంట్స్ కి నా ఫుడ్ డొనేషన్ చేస్తాను, వాళ్ళకి కాస్తైనా ఫుడ్ దొరుకుతుంది, ఇలా రోడ్ల మీద తింటున్నారు వాళ్ళు, అలా మంచిది కాదు, ఫుడ్ డొనేషన్ చేయడం వల్ల నాకు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, ఫంక్షన్స్ అవి చేయడం వల్ల డబ్బులు వేస్ట్ అవుతున్నాయి తప్ప ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఫుడ్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా తింటారు, ప్రతి ఒక్కరూ ఈ డిసిషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది మమ్మీ అని నాతో చెప్పింది. అలాగే మనం కూడా మన ఫ్రెండ్స్ కి కూడా అలాగే చెప్దాం మమ్మీ, ఇప్పటి నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ కు అంతంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు, ఇలాంటి ఈవెంట్స్ కి ఇచ్చిన వాళ్ళకు మన బ్లెస్సింగ్స్ అయినా దొరుకుతాయి, వాళ్ళు కూడా సంతోషంగా మనలాంటి ఫుడ్ ను ఆహ్వానిస్తారు. ఒక్క రోజైనా మనం ఫుడ్ పెట్టగలిగితే మనకు కూడా మనకు కూడా రేపు ఎలాంటి జరుగుతుందో తెలియదు కదా. మంచి మనసుతో నేను ఫుడ్ డొనేషన్ చేస్తాను అంటే మేము కూడా ఆ పాపకు ఈ రోజు సహృదయ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది మా పాప పేరు మీద. నా పేరు మోక్ష. నేను ఒక రోజు కార్ లో వెళ్తుంటుంటే ఒక ఒక అంకుల్ కనిపించారు. వాళ్ళు చాలా పూర్ ఉన్నారు. అయితే నేను అప్పుడు వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చాను నా ఫాదర్ నుంచి తీసుకొని. అయితే ఏమైందంటే నేను అప్పుడు వెళ్ళాను, అప్పటి నుంచి నాకు పూర్ పీపుల్ ఇంత కష్టపడుతున్నాని నాకు అర్థమైపోయి నేను నా బర్త్డే రోజు ఇలా చేశాను. అందుకే నేను ఫుడ్ డొనేషన్ ఈ రోజు చేశాను. ఇంకా ఈవెంట్స్ కి, బర్త్డేస్ కి అందరూ పేదోళ్ళకి ఫుడ్ డొనేట్ చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.